స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహాను చూద్దాం. గుంటూరు జిల్లా పిడుగురాల నుంచి మల్లేశం ఇలా రాస్తున్నారండి. నా కిడ్నీలో 4 mm పరిమాణంలో రాయి ఉంది. అయితే నేను వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలా? ఆపరేషన్ చేయకుండా రాయి బయటకు పోయే మార్గం లేదా? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. మల్లేశం గారు, 4 mm స్టోన్ కిడ్నీలో ఏదో ఒక మూల కూర్చొని మీకు ఎలాంటి కష్టం కలగనప్పుడు మీకు దానికి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ అది అక్కడి నుంచి కదిలి మూత్రనాళంలో వచ్చి అడ్డుపడినా కానీ 4 mm స్టోను ఆగి మీకు కష్టం ఇచ్చే అవకాశం తక్కువ. దానంతటికి అదే బయటకు వచ్చేస్తుందని నేను భావిస్తున్నాను. మీకు దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదని నేను అనుకుంటాను. సికింద్రాబాద్ నుంచి నాగరాజు ఇలా రాశారండి. నా వయసు 60 సంవత్సరాలు. 5 ఏళ్ల నుంచి డిప్రెషన్తో బాధపడుతున్నాను. మందులు వాడుతున్నా ఫలితం లేదు. నిద్రపోయి లేచినప్పుడు మెదడులోని నరాలు గట్టిగా పట్టేసినట్లుగా ఉండి బాగా నొప్పిగా ఉంటుంది. దయచేసి నా సమస్యలు తగ్గే మార్గం చెప్పండి అంటూ అడుగుతున్నారు. నాగరాజ్ గారు, డిప్రెషన్ అనేది ఫ్యామిలీ ఏ కారణాలు స్ట్రెస్ వల్ల రావచ్చు. ఏమీ లేకపోయినా కూడా బ్రెయిన్లో ఉండే న్యూరోకెమికల్స్లో ఉండే డిస్టర్బెన్సెస్, న్యూరో ట్రాన్స్మిటర్ డిస్టర్బెన్సెస్ వల్ల రావచ్చు. ఈ బ్రెయిన్లో వచ్చే న్యూరో ట్రాన్స్మిటర్ డిస్టర్బెన్సెస్ వల్ల ఏదైతే మందుల వల్ల చాలా బాగా తగ్గిపోతుంది. అలా కాకుండా మీ ఫ్యామిలీ వాతావరణంలో వేరే స్ట్రెస్ ఉంది, జాబ్లో కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, మిగతా విషయాల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అది ఒక్కరోజు కాకుండా కంటిన్యూస్గా క్రానిక్ స్ట్రెస్గా ఉన్నప్పుడు క్రానిక్గా నెగిటివ్ ఫీలింగ్స్ రావడం, కొంతవరకు డిప్రెషన్ అనే దానికి ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ట్యాబ్లెట్స్ ఒక్కటే సరిపోదండి. ఈ ట్యాబ్లెట్స్ వాడుకుంటూ, ఇప్పుడు 60 సంవత్సరాలు అన్నారు కాబట్టి మీరు రిటైర్ అయి ఉండొచ్చు. మీ పిల్లలతో మీ రిలేషన్ ఎట్లా ఉంది, మీ భార్యాభర్తల మధ్య రిలేషన్ ఎట్లా ఉంది, మీకు వేరేగా హాబీస్గా డైవర్షన్కి ఏమన్నా వేరేగా హాబీస్ కానీ, అది స్పిరిచువల్ కానివ్వండి, వేరేది ఏమన్నా చిన్న చిన్న గేమ్స్ ఇంట్లో వాళ్ళతో ఆడడం కానివ్వండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఒకసారి డీటెయిల్ అసెస్మెంట్ చేసుకొని దాని మీద అలాంగ్ విత్ ద మెడిసిన్స్ అది కూడా కానీ పాటించగలిగితే డిప్రెషన్ నుంచి బయటపడతారు. ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్ని చిట్కా మీకోసం. పొట్టలో వేదనగా ఉన్నప్పుడు బాగా మిగలమగ్గిన అరటి పండును తినండి. పొట్టలో బాధలు ఇట్టే తగ్గిపోతాయి. మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ కూడా చేయవచ్చు. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.